హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం రైనీ సీజన్లో పిల్లలు పెద్దవాళ్ళు బాగా ఇష్టంగా తినే క్రిస్పీగా ఉండే మురుకులు లేదా జంతికలు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 3 నుంచి 4 గ్లాసుల వరకు వాటర్ని పోసుకున్న గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఆ వాటర్ బాగా మరిగేంత వరకు వేడి చేసుకోవాలి. వాటర్ అనేవి మరిగేలోపు మనం 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకొని జల్లించుకుందాము. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును కూడా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. మురుకులు లేదా జంతికలను ఎప్పుడైనా సరే రేషన్ బియ్యం పిండితో కానీ లావుగా ఉన్న బియ్యం పిండితో కానీ ప్రిపేర్ చేసుకుంటే మురుకులు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. రేషన్ బియ్యం పిండి అవైలబుల్గా లేదనుకుంటే రెడీమేడ్గా దొరికే బియ్యం పిండితో కూడా మురుకులను ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రోజుల్లో సూపర్ మార్కెట్లో కానీ డీమార్ట్లో కానీ ఈ రెడీమేడ్ పిండి అనేది చాలా ఈజీగా దొరికిపోతుందండి. బియ్యం పిండిని అలాగే పుట్నాల పప్పు పిండిని జల్లించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా వాముని చేతిలో వేసుకొని బాగా నలిపేసి యాడ్ చేసుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకుంటే ఈ మురుకులు లేదా జంతికలు అనేవి చాలా రుచిగా వస్తాయండి. పిండిలోకి యాడ్ చేసుకున్నటువంటి రుచికి సరిపడా ఉప్పు, కారం, వాము అలాగే నువ్వులు పిండి లోపల బాగా కలిసిపోయేలాగా ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా మిక్స్ చేసుకునే లోపు వాటర్ని ముందుగానే వేడి చేసుకోవడానికి స్టవ్ పైన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ వాటర్ మరిగిపోయాయి. మరుగుతున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గరిటెతో తిప్పుకోవాలి. పిండిలోకి వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ మొత్తం యాడ్ చేసుకొని పిండిని కలిపినట్లయితే పిండి బాగా మెత్తగా అయిపోయి మురుకులు లేదా జంతికలు అనేవి క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తాయండి. అలాగే ఆయిల్ని కూడా బాగా పీల్చుకొని మురుకులు లేదా జంతికలు అనేవి ఆయిలీగా స్మెల్ వస్తుంటాయి. అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్నటువంటి ఈ పిండిని ఇప్పుడు ఒక పక్కన చేత్తో బాగా ప్రెస్ చేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు పిండి అనేది రెస్ట్ అయ్యేలోపు మనం పిండి గొట్టాన్ని తీసుకొని జంతికలకు కావాల్సిన ప్లేట్ని పిండి గొట్టానికి సెట్ చేసుకోవాలి. జంతికల ప్లేట్ని సెట్ చేసుకున్నాక జంతికల గొట్టం లోపల చుట్టూరా ఆయిల్ని రాసుకోవాలి. ఇలా జంతికల గొట్టానికి లోపల వైపున ఆయిల్ రాసుకొని జంతికలు ఒత్తుకున్నట్లయితే జంతికలు అనేవి చాలా ఈజీగా వస్తాయండి. 10 నిమిషాల తర్వాత రెస్ట్ చేసుకున్నటువంటి పిండి గిన్నె పైన ఉన్న మూతను తీసేసి అందులో నుంచి కాస్త పిండిని పక్కకు చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండి యొక్క కన్సిస్టెన్సీ మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా ఒత్తుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకేసారి కలుపుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా పిండిని కలుపుకుంటూ గొట్టంలో వేసుకొని జంతికలు ఒత్తుకున్నట్లయితే జంతికలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిని జంతికల గొట్టంలోకి యాడ్ చేసుకొని చిల్లులు ఉన్న ఒక గరిటె పైన ఈ జంతికలను ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నటువంటి ఈ మురుకులని మీడియం టు హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్నటువంటి ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. జంతికలు లేదా మురుకులను ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎప్పుడైనా సరే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మురుకులు లేదా జంతికలను ఇలా ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా, క్రంచీగా అలాగే గుల్లగా వస్తాయండి. జంతికలను ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ లోపల నురగ తగ్గినట్లు అనిపించినట్లయితే జంతికలు అనేవి చాలా బాగా ఫ్రై అయినట్టేనండి. జంతికలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా ఒత్తుకుంటూ జంతికల గొట్టంలోకి పిండిని యాడ్ చేసుకొని చిల్లులు ఉన్న గరిటె పైన జంతికలను ప్రెస్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకున్నటువంటి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ వరకు చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియో చూసాక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని ఫీడ్బ్యాక్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. అలాగే మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.